నమస్తే నేను రోజా వెల్కమ్ టు హలో డాక్టర్. హలో డాక్టర్లో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సరోగసీ ట్రీట్మెంట్ గురించి. జనరల్గా సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా మంది కూడా ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసు. బట్ సరోగసీ విధానం కూడా అందుబాటులో ఉంది. జనరల్గా సరోగసీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇది ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఇది ఎవరైనా చేసుకోవచ్చా, ఇలాంటి విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం డాక్టర్ జ్యోతి గారు. వారితో మాట్లాడి అన్ని విషయాలపై క్లారిటీ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నేను కూడా చాలా వరకు ఈ మధ్య కాలంలో రీసెంట్ టైమ్స్లో పిల్లలు లేరు అంటే జనరల్గా అందరూ ఐయుఐ ట్రీట్మెంట్స్ గురించి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు, కానీ సరోగసీ అనేది ఎక్కువగా ఎవరి దగ్గర కూడా వినపడదు. సో సరోగసీ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా అప్రోచ్ అవ్వచ్చు, అసలు ఎంత వాడుకలో ఉంది ట్రీట్మెంట్ అనేది? సో సారగసీ అంటే అది అద్దు గర్భాశయం అని చెప్తారనమాట. సో ఐడియలీ ఒక లేడీకి తన గర్భాశయంలోనే బేబీ పెరగాలనేది ఒక ఆశ అండ్ దట్ ఈస్ హర్ రైట్ అనమాట. సో కొందరుకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కొందరు లేడీస్లో గర్భాశయం అనేది నేను ఎప్పుడు ఒక ఫర్టైల్ సాయిల్ అని చెప్తాను, అంటే ఒక హోలీ ప్లేస్. ఒక బేబీ 9 months వరకు పెరిగేది గర్భాశయంలోనే. బట్ కొందరికి గర్భాశయం ఎలా ఉంటుందంటే, మీకు గమనిస్తే ఇది గర్భాశయము. నార్మల్గా ఒక లేడీకి ప్రెగ్నెన్సీ ఎలా అవుతుందంటే, తన అండాలు హస్బెండ్ స్పర్మ్ కలిసిన తర్వాత బేబీ ఫామ్ అయ్యేది ఈ గర్భాశయంలో ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అయిన తర్వాత అటాచ్ అవుతుంది మదర్ గర్భాశయంలో. అటాచ్ అయ్యి ఆ టైంలో ఈ గర్భాశయం అనేది పొట్టలో మనకి కనిపించదు. ఇట్ ఈస్ అ వెరీ పెల్విక్ ఆర్గన్ అని చెప్తాం అనమాట. సో 6 centimeters ఉంటుంది. సో ఒక్కసారి ఒక బేబీ ఇక్కడ వెన్ ద బేబీ ఇంప్లాంట్స్ హియర్ కూర్చున్న తర్వాత సాఫ్ట్ అయ్యి ఒక బలూన్ లెక్క ఇట్ స్టార్ట్స్ డెవలపింగ్. ఎవ్రీ మంత్ గ్రో అవుతూ ఉంటుంది గర్భాశయం. ఒక 5వ నెలలో అంబలికల్ వరకు పెద్దగా అవుతుంది గర్భాశయం. ఒక 20 centimeters పెరుగుతుంది 6 నుంచి 9 monthsలో ఒక 3 kg బేబీ కూర్చున్న స్పేస్ అనమాట. సో 40 centimeters వరకు పెరుగుతుంది. మీరు 9 month లేడీ ఎలా ఉంటారు అంత స్పేస్ గర్భాశయంలో ఉంటుంది. బట్ కొందరు లేడీస్లో ఎన్నో కారణాల వల్ల సమ్ రీజన్స్ ఆర్ దేర్, పుట్టకలతో గర్భాశయమే ఉండదు వాళ్ళకి అసలు. ఇంకా గర్భాశయం లేదు అంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ లేదు కదా. కొందరికి గర్భాశయం ఉంటే కూడా దాంట్లో స్పేస్ ఉండదు, పొర ఉంటుంది. సో బేబీ ఎరుగుదలకి స్పేస్ ఉండదు. ఇంకా కొందరిలో నెలసరి కరెక్ట్గా వస్తూ ఉంటుంది, గడ్డలు ఎక్కువ ఉంటాయి అన్నమాట గర్భాశయం మొత్తం నిండుగా. ఫైబ్రాయిడ్స్ అని చెప్తారు. అది కూడా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, చిన్న ఒక 1 or 2 ఉంటే నథింగ్ టు వరీ, న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇంకా కొందరిలో ఈ గర్భాశయంకి ఎలాస్టిసిటీ ఉండాలి, బేబీని క్యారీ చేసే కెపాసిటీ ఉండాలి. సో అంతా నార్మల్ ఉంటే కూడా కొందరు ఏజ్ ఒక 35 అలా ఉన్నప్పుడు అడినోమయోసిస్ అని ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మైల్డ్గా ఉంటే ఏమీ ప్రాబ్లం లేదు, అది సివియర్ ఉందంటే గర్భాశయం ఒక హార్డ్ బాల్ లెక్క అయిపోతుంది. ఇట్ కాంట్ ఓపెన్, బేబీ పెరగటానికి స్పేస్ ఉండదు. సో ఇటువంటి కండిషన్లో ఆ లేడీకి మదర్ అవ్వాలి కదా, గర్భాశయమే మంచిగా లేనప్పుడు ఎలా మదర్ అవుతారు? ఆల్మోస్ట్ ఒక ఇన్ఫర్టైల్ కపుల్స్లో మనం గమనిస్తే ఒక 5 to 8% ఇలా ప్రాబ్లమ్స్తో ఉంటారు. అంత బాగుంటుంది గర్భాశయం 9 months వరకు బేబీని. సో ఇటువంటి అయిన లేడీస్ కూడా హెల్ప్ చేయడానికి అద్దు గర్భాశయం అనేది లీగల్గా గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ సమ్ పాలసీస్ అండ్ ఏఆర్టీ లాలో కూడా క్లియర్గా ఒక బుక్కే అనమాట దే హ్యావ్ రిలీజ్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ నో. మన డాక్టర్స్ కూడా లా ఉందనుకోండి, దెర్ ఆర్ వెరీ లాట్ ఆఫ్ స్టెప్స్ టు ఫాలో. సో ఈజీగా మనం చేయటము, ఇట్ ఈస్ లీగల్, సో నథింగ్ టు వరీ. అండ్ ఇట్ ఈస్ ఎవ్రీ మదర్స్ రైట్ కదా, తనకు ప్రాబ్లం ఉంటే కూడా పర్స్యూ అవ్వటానికి మదర్హుడ్. రైట్. మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు పూర్ణచంద్రరావు గారు. హలో మేడం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. పూర్ణచంద్రరావు గారు హలో. మేడం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, బాబు పుట్టి 27 days అండి. ఓకే. అయితే సిటీ టీవీటీ అనే పాదాలు కొద్దిగా వంకరగా ఉన్నాయండి. ఓకే ఓకే. తర్వాత సారు ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ చూస్తే పిఓపి కట్టేశాడు. ఓకే. దానికి కొద్దిగా నొప్పులని ఏడుస్తుండో, తర్వాతనే బాబు ఎక్కిళ్ళు వస్తున్నాయి మేడం 2 hours నుంచి. ఓకే. సో
అండర్స్టూడ్ అండి. ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ బాబు, మీకు అంటే రీసెంట్గా డెలివరీ అయింది అండ్ యూ హ్యావ్ బికమ్ అ ఫాదర్. సో ఎండ్ ఆఫ్ ద డే హెల్తీ బేబీస్ కదా అందరికీ ఈ టైంలో కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. బట్ ఇది ఒక కామన్ కండిషన్ అండి బేబీకి. అంటే రాకెట్ బాటమ్ ఫీట్ అంటారు, కొంచెం కాలు ఇలా ఉంటుంది. బట్ అది ఆ టైంలో ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. బోన్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, లిగమెంట్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో అది ట్రీట్మెంట్ అన్నది కొంచెము బేబీ ఏడవచ్చు పెయిన్ అని, బట్ లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ అండి. కరెక్ట్గా అది ఫాలో అవ్వండి. అండ్ చాలా వరకు దీంట్లో ట్రీట్మెంట్లో ఆల్మోస్ట్ క్యూరబుల్ అని చెప్పొచ్చు. అండ్ చాలా వరకు 90% వాళ్ళకి క్యూర్ అవుతుందండి. సో నథింగ్ టు వరీ. ఎక్కిళ్ళు అంటే మీ డెఫినెట్లీ ఆ పీడియాట్రిషియన్కి మీరు ఇంటిమేట్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ అ సిమ్టమ్, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ అని మనం గమనించాలి. సో డెఫినెట్లీ టేక్ హెల్ప్ ఆఫ్ నియర్ బై పీడియాట్రిషియన్ అండి. రైట్. సో జ్యోతి గారు, జనరల్గా ఇప్పుడు సరోగసి విధానం అనేది ఎంతవరకు వాడుకలో ఉంది? సో సరోగసి అన్నటప్పుడు అండి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ చేయాలనేది. సో గవర్నమెంట్ హెస్ గివన్ వెరీ క్లియర్ రికమెండేషన్స్. సో ఒక నేషనల్ అథారిటీ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్, స్టేట్ అథారిటీ ఉంది. సో స్టేట్లో సపోజ్ తెలంగాణ, ఏపీ, వేరెవర్ స్టేట్ బాడీ ఉంటుంది. సో మనము ఐవీఎఫ్ సెంటర్స్ అనేవాళ్ళు వీ హ్యావ్ టు అప్లై ఫర్ ద లైసెన్స్. సో వాళ్ళ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. సో ఓన్లీ సెంటర్స్ ఎక్కడ లైసెన్స్ ఉందో వాళ్ళే చేయాలి సరోగసి. లైసెన్స్ లేని సెంటర్ చేయకూడదు. సో ఫస్ట్ మనకి సేఫ్టీ అయిపోయింది. సో గవర్నమెంట్స్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సరోగసి చేసే ప్లేస్కి వాళ్ళు లైసెన్స్ అనేది ఇస్తారు. సో అది ఇంపార్టెంట్. సెకండ్ ఏంటి అంటే సరోగసి చాలామంది ఫ్యాన్సీగా అనుకుంటారు, ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ దట్ అండి. ఎవరో ఒకరిద్దరు ప్లాన్ చేసుకుంటారు అలా. బట్ మన దగ్గర ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో వచ్చే లేడీస్ మట్టికి నిజంగా గర్భాశయం ఉండదు, ఉంటే కూడా టీ షేప్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ కొందరికి రిపీటెడ్ అబార్షన్స్, 3 అబార్షన్స్, 4 అబార్షన్స్, సమ్ రీజన్స్ వల్ల పిల్లలు అవ్వటానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ స్పెసిఫిక్గా అది కూడా మెన్షన్ చేశారు, ఓన్లీ 4 కండిషన్స్లో సరోగసి అవైల్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో స్కాన్లో మనకు తెలుస్తుంది తన గర్భాశయంలో ఇష్యూ. సో అప్పుడు వాళ్ళ సరోగసి అవైల్ చేయొచ్చు ఇంటెండింగ్ కపుల్స్. సెకండ్ ఏంటి అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది 9 months వరకు వెళ్ళాలి. కొందరికి అబార్షన్స్ అవుతూ ఉంటుంది, రిపీటెడ్ అబార్షన్స్, వాళ్ళకు కూడా సరోగసి ప్లాన్ చేసుకోవచ్చు. థర్డ్, ఐవీఎఫ్లో ఏమవుతుందంటే ఏంటి, ఒక్కొక్కసారి మనం ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చేయటం జరుగుతుంది. సీడ్ని సాయిల్లో పెడతామన్నమాట. సో అది అతుక్కోదు. 3 times అతుక్కోలేదంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం, ఐవీఎఫ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా సరోగసి తీసుకోవచ్చు. థర్డ్ అండ్ ఫోర్త్ ఇంకొకటి ఏంటంటే కొందరు లేడీస్లో అన్నీ బాగుంటుందండి, బట్ బికాజ్ తనకి జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లం కానీ ఎనీ ఇష్యూస్. సో మదర్ అవుతే తన లైఫ్కే థ్రెటనింగ్ ఉన్నప్పుడు దే కెన్ గో ఫర్ సరోగసి. సో ఈ 4 conditions-లో వాళ్ళకి ఈజీ, దట్ ఈస్ ద రైట్ టు గో ఫర్ అ చైల్డ్ అన్నట్టు గవర్నమెంట్ హ్యాస్ స్పెసిఫైడ్ అనమాట. సో ఇది ఫస్ట్. తర్వాత హౌ డూ దే డూ, ఎందుకంటే ప్రాసెస్ అర్థం కాలేదంటే వీఆర్ సీయింగ్ మెనీ పేషెంట్స్ బాగా సఫర్ అవుతున్నారు. ఎటు వెళ్తుంటే క్లియర్గా మెసేజ్ ఉందనుకోండి, ఇట్ బికమ్స్ ఈజీ. సో ఫస్ట్ ఇంటెండింగ్ కపుల్స్ సెంటర్కి వచ్చినప్పుడు రీజన్స్ అన్నీ చూసి అవసరం ఉంటేనే అది సజెస్ట్ చేస్తాం, అండ్ లైసెన్స్ ఉంటేనే వాళ్ళు చేసుకోవచ్చు. సో రీజన్స్ ఉంది కరెక్టే, వీళ్ళకి సరోగసి అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే వి విల్ టెల్ దెమ్ లీగల్ ఒక లాయర్ది కూడా అడ్వైస్ తీసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మేము డాక్టర్ కూర్చొని పేషెంట్స్ ఒక 100 పేషెంట్స్ వాట్ ఎవర్ చూస్తూ ఉంటాం. లీగల్ అనేటప్పుడు వీ నీడ్ సమ్ ఎక్స్పర్ట్. సో ఈవెన్ కపుల్సే వెళ్ళి లీగల్ వాళ్ళకి ఇష్టం ఉన్న లీగల్ వాళ్ళతో మాట్లాడి దాని కొన్ని డాక్యుమెంటేషన్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని స్టేట్ బోర్డ్కి వెళ్ళాలి. అది ఈజీ, మనకి వెరీ ఈజీ, ఇట్స్ నాట్ సో డిఫికల్ట్. వాళ్ళ కేస్ షీట్ అన్నీ మేము ప్రజెంట్ చేస్తాం. సో అప్పుడు గవర్నమెంట్ చూసి వాళ్ళకి చెప్తారు, ఓకే యూ కెన్ గో హెడ్ విత్ సరోగసి. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎసెన్షియల్ సర్టిఫికేట్. గవర్నమెంట్ విల్ గివ్ 1 certificate, ఈ కపుల్స్కి సరోగసి అనేది ఎసెన్షియల్ అని. సో మన దగ్గర వచ్చినప్పుడు దెన్ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్ అనమాట.
అండ్ మదర్ని కూడా ఇప్పుడు ఇంకొక లేడీస్లో బేసికలీ ఏం చేస్తామంటే ఇక్కడ ఆ లేడీది ఎగ్ తీసుకొని హస్బెండ్ది స్పర్మ్ని జాయిన్ చేసి బేబీ క్రియేట్ చేస్తాం, వాళ్ళదే జీన్స్ అన్నమాట. సో గర్భాశయం లేదు కదా తనకి, వేరే వాళ్ళ గర్భాశయం పెట్టడం జరుగుతుంది. సో ఇంకొకటి సారిగేట్ మదర్ అనేది అన్నప్పుడు ఐడియల్లీ వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ని కూడా వాళ్ళు తీసుకొని రావచ్చు, మోర్ సేఫ్ అన్నమాట. ముందు చాలా స్టిగ్మాగా దే యూస్ టు ఫీల్ అండి, అరే నా గర్భాశయంలో లేదు వేరే వాళ్ళ గర్భాశయంలో పెరుగుతుంది, నా బేబీనే కదా అంటే వాళ్ళదే జీన్స్ కదా. ఇప్పుడు అక్కడ స్పేస్ లేనప్పుడు దేర్ షుడ్ బి సమ్ వే షీ షుడ్ బికమ్ హస్బెండ్ షుడ్ బికమ్ ఫాదర్ ఆల్సో. ఇప్పుడు తనకంతా నార్మల్ ఉంది స్పర్మ్ అంతా, బికాజ్ చిన్న ఇష్యూ వల్ల ఫాదర్ అవ్వకూడదు అని ఉండదు కదా. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ అండి, సారిగేట్ మదర్ని తీసుకొని వచ్చినప్పుడు మేము ఎగ్ అండ్ స్పర్మ్ని కలెక్ట్ చేసి బేబీ ఫామ్ చేసి ఆ లేడీ గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది ఓకే అండి. సో జనరల్గా ఇప్పుడు అలా అద్దె గర్భాశయం తెచ్చుకుంటాం కదండి, వాళ్ళని ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళే తెచ్చుకోవాల్సి ఉంటుందా, మీ సైడ్ నుంచి ఏమైనా అలా? యూజువలీ అండి సెంటర్ ఐడియల్లీ మనది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో బట్ ఏంటి అంటే పీపుల్ హూ వాంట్ టు బికమ్ పేరెంట్స్ డెఫినెట్లీ కొంచెం ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ అన్నట్టు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంటెండింగ్ కపుల్ది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ముందు ఇట్ వాజ్ లైక్ వాళ్ళకి తెలీదు ఎవరు గర్భాశయంలో పెరుగుతుందని. దిస్ వాజ్ అ వండర్ఫుల్ ఇదన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, వాళ్ళే చూస్తారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ద మదర్ అన్నట్టు 9 months. సో డెలివరీ కూడా దేర్ చాయిస్ ఆఫ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సో ఇట్ ఈస్ మోర్ లైక్ ఓపెన్ ఇదన్నమాట. ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నట్టు, వాళ్ళే సెలెక్ట్ చేసి. అవును, రైట్ అండి. మరి ఈ షో చూస్తూ సరోగసీ అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? అంటే వాళ్ళకి ఇంకా ఏమైనా అపోహలు ఉంటాయా? సో అఫ్ కోర్స్ అండి, ఈ సిస్టమ్ ఇన్ ప్లేస్ రావటానికి చాలా టైం పట్టింది. యాక్చువల్లీ ఈ లా వచ్చే ముందు నోబడీ న్యూ వాట్ టు డూ. ఇప్పుడు డాక్టర్గా నా లిమిటేషన్స్ ఏంటి అని కూడా వీ డిడ్ నాట్ నో. సారిగసీ ఎలా చేయాలని కూడా ఒక పద్ధతి, చాలా డిబేట్ రీసెర్చ్ అన్నీ చేసి కపుల్స్కి సర్వీస్ కూడా చేయాలి, అండ్ ఇది లీగల్గా కూడా చేయాలి, అండ్ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకూడదని ఒక లా 2021లో ఇట్ స్టార్టెడ్ ఇన్ ద హోల్ కంట్రీ, ఇండియాలో ఇది స్పెసిఫిక్గా. సో లా వచ్చి 2021లో రిలీజ్ అయిన తర్వాత 1 year ఇట్ టుక్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఓపెన్ అండి, నో స్టిగ్మా, నథింగ్. సో సారిగసీ అప్రోచ్ అంటే చాలామంది వస్తారు, ఆల్రెడీ 1 kid ఉంది, నాకు సెకండ్ సారిగసీ చేయాలి. సో వాళ్ళకి అసలే దెర్ ఇస్ నో చాయిస్, ఎందుకంటే రూల్ బుక్స్లో ఓన్లీ 4 conditions. బట్ దోస్ 4 conditions లో కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళకి యాక్చువల్లీ అవసరం, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫ్యాన్సీ కదా. ఇట్ ఈస్ ఒక ఎగ్జాంపుల్, మన దగ్గర ఇప్పుడు ఒక కపుల్ వచ్చారండి, హస్బెండ్ స్పర్మ్ అంతా నార్మల్, లేడీస్ కూడా ఏమీ ప్రాబ్లం లేదు, వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఒక 8 years ప్రెగ్నెన్సీ కోసమే డెడికేట్ చేశారు. 4 abortions, ఎప్పుడు బేబీ 5 months వరకు వెళ్తుంది, బికాజ్ ఆఫ్ యూట్రస్ కొంచెం అబార్ట్ అవుతుంది. సో వాళ్ళకి పిల్లలు అవ్వాలి కదా. సో ఇటువంటి కండిషన్స్కి సారిగసీ మేము అడ్వైస్ కూడా చేస్తాము, అండ్ కొన్ని కండిషన్స్ అవసరం లేని దానికి చేయకూడదు, అప్పుడు ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అండ్ వెరీ సిస్టమాటిక్ అనమాట. అండ్ తర్వాత కూడా స్టార్టింగ్ మేబీ లాస్ట్ ఒక 6 months కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది, బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫేస్. వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ మేము సబ్మిట్ చేస్తే స్టేట్ అథారిటీకి దే ఆర్ గివింగ్ అస్ గ్రీన్ షీట్ అనమాట, ఎసెన్షియల్ సర్టిఫికేట్. తర్వాత సారిగేట్ది కూడా మేము అంటే ఈ లేడీకి 9 months వరకు బేబీని తీసుకొని వెళ్ళే కెపాసిటీ ఉందా అని కూడా చూడాలి కదా. సో యూజువలీ డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు సారిగేట్ని తీసుకొని వీ విల్ డూ దేర్ సైకలాజికల్ అసెస్మెంట్, అంటే ఎంతవరకు వాళ్ళు రెడీ ఉన్నారు, ఎందుకంటే ఇట్స్ నాట్ 1 day డిసిషన్ కదా. ఒకసారి ఆ బేబీ వెళ్ళిన తర్వాత తన మెంటల్ స్టేటస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో సైకలాజిస్ట్ తన కౌన్సిలింగ్ జరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ మేము చూసుకుంటాము, అండ్ ఫిట్నెస్ కూడా తీసుకోవటం ఇంపార్టెంట్. అండ్ గవర్నమెంట్ దగ్గర మళ్ళీ వెళ్ళి ఎలిజిబుల్, ఈ సారిగేట్ ఎలిజిబుల్ ఉందా అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు స్టేట్ అథారిటీ. దాని తర్వాత సారిగేట్కి అండ్ ఇంటెండింగ్ కపుల్స్కి
మనం జస్ట్ ఐవీఎఫ్ లెక్కే ఉంటుందంట, ఉంటుంది ప్రాసెస్. క్లినిక్స్లో రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే సేమ్ హస్బెండ్ ది స్పర్మ్ అండ్ లేడీస్ ఎగ్ని తీసుకోవటం, బేబీ ఫామ్ చేయటం ల్యాబ్లో, అండ్ అదే బేబీని తన మదర్ ఓన్ గర్భాశయం బాగాలేదు కాబట్టి వేరే వాళ్ళ లేడీస్లో ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది అనమాట. రైట్, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి. తారా గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో తారా గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే తారా గారు. మేడం మీతో నేను చాలా రోజుల నుండి మాట్లాడాలని ట్రై చేస్తున్నాను కానీ అయితలేదు మేడం. ఓకేమ్మా, చెప్పండి. మేడం మా అబ్బాయికి పెళ్లి చేసి 2.5 సంవత్సరాలు అయింది మేడం. ఓకే. కానీ అమ్మాయికి 18 ఏళ్ళకే పెళ్లి చేసాము. ఓ, చేసినాక 2 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం మేడం, సంతానం అవుతుందేమని చూస్తున్నాం కానీ నార్మల్గా అయితలేదు. ఓకే. సో తనకి ఇంకా 21 years కదమ్మా, సో డోంట్ వరీ టూ మచ్, ఎందుకంటే చాలా చిన్న ఏజ్ కదా. గివ్ హర్ టైం, ఎందుకంటే బాడీ షుడ్ బి రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ కదా. ఐడియలీ 23 ఈజ్ ద రైట్ టైం తర్వాత. సో 21 కాబట్టి మీరు పెద్ద వరి అవ్వాల్సింది అవసరం లేదండి. ఐ థింక్ షీ నీడ్స్ మోర్ టైం అనమాట. బట్ 21 మేము నార్మల్ గా థైరాయిడ్ చెకింగ్ చేపిస్తే కూడా థైరాయిడ్ పెద్దగా లేదు, 3 పాయింట్ ఉందని చెప్పారు. ఓకే ఓకే. బట్ సిన్స్ షీ ఈస్ 21 నౌ, అంటే ట్రీట్మెంట్ కోసం చూస్తున్నప్పుడు ఫస్ట్ బిఫోర్ ఎనీ ట్రీట్మెంట్ చిన్న టెస్ట్ ఉంటాయి అన్నమాట. సో తన హిమోగ్లోబిన్ నార్మల్ ఉందా, తన థైరాయిడ్ మీరు చెప్పినట్టు ఆల్రెడీ నార్మల్ ఉంది, కొన్ని యూనో హార్మోన్స్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఒక స్కాన్ ఉంటుందమ్మా, గర్భాశయం అండాశయం అంతా బాగుందా అని చూసుకోవటం. చూసి మళ్ళీ 6 months ఐ థింక్ టైం ఇవ్వచ్చు గర్భాశయం అంతా బాగుందంటే న్యాచురల్గా. అండ్ 6 months తర్వాత కూడా తనకి ప్రెగ్నెన్సీ కావట్లేదంటే ట్యూబ్ టెస్ట్ అనేది వస్తుంది, అది కంప్లీషన్ అన్నట్టు. బట్ ఆల్సో ఇంపార్టెంట్ అండి, లేడీసే కాదు, హస్బెండ్ ది స్పర్మ్ టెస్ట్ కూడా చేయటం ఇంపార్టెంట్, అది మర్చిపోకూడదండి. రైట్ అండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కాలర్తో చెప్పినట్టు సెరోగసీ అనేది ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా సజెస్ట్ చేస్తారా? ఏజ్ అంటే అండి రూల్ బుక్ ప్రకారం 23 to 35 years సారిగేట్ తను గర్భాశయంని బేబీని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని. బట్ కపుల్స్కి సారిగసీ లా ఏంటి అంటే వాళ్ళ ఏజ్ కూడా స్పెసిఫై చేశారనమాట. ఎండ్ ఆఫ్ ద డే రైట్ టైంలో రైట్ థింగ్స్ అవ్వాలి. ఒక ఏజ్ అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీనే కాదండి. ఇప్పుడు 50 yearsలో పిల్లలు అవుతే మా పిల్లలు 20 yearsకే దే బికమ్ 70. సో వెరీ ఇంపార్టెంట్ ఐడియల్ టైం టు హ్యావ్ అ కిడ్. నేను ఇతను న్యాచురల్గా అట్ లెస్ దెన్ 30 ఫర్ లేడీస్. 30 తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్స్ అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్నో రీజన్స్ మనం సోషల్ ద వే మనం చూస్తుంటే 30లో పెళ్ళి అవుతున్నాయి, 35లో ఇది పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు. సో ఇంపార్టెంట్ ఫర్టిలిటీ విండో అనేది మిస్ అవుతుంది. బట్ అఫ్కోర్స్ ఎంత సొసైటీ ట్రెండ్ చేంజ్ అవుతే కూడా సైన్స్ ఆల్సో టేక్స్ ద స్కేప్ అన్నట్టు. సో ఇటువంటి లేట్గా పెళ్ళి, లేట్గా ప్రెగ్నెన్సీ కావాల్సిన వాళ్ళకి ఊసైడ్ క్రయోప్రిజర్వేషన్ అని ఒక టెక్నిక్ చాలామంది ఆప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎగ్స్ ఉండదు. ఒక 33 తర్వాత ఎగ్స్ క్వాలిటీ తగ్గుతుందండి. సో చాలా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎగ్ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు అర్లీగా 26-27లో. సో అప్పుడు కొంచెం అట్లీస్ట్ 35 వరకు టైం ఉంటుంది అన్నట్టు. బట్ ఐడియల్లీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవటం ఈజ్ వాట్ వీ క్రియేట్ అవేర్నెస్ అండి. అండ్ సారిగసీ అంటే అగైన్ ఏజ్ ఆల్సో మీరు చెప్పినట్టు ఒక 35-40 అవుతే నేచర్కి ఏంటి అంటే ఆ టైంలో నార్మల్గా పిల్లలు అయిపోతారు, గర్భాశయం ఈజ్ నో మోర్ రిక్వైర్డ్ కదా. సో గర్భాశయం స్టార్ట్స్ ప్రిపేరింగ్ ఫర్ 40-45లో మెనోపాజ్కి. సో ఆ టైంలో ఈ యూట్రస్ అనేది హార్డ్ అవుతూ ఉంటుంది, అడినోమయోసిస్ ఇవన్నీ ఏజ్ రిలేటెడ్లో స్టార్ట్ అవుతుంది. సో భూమి అనేది హార్డ్ అవ్వటము, మళ్ళీ బేబీ బెడ్ అనేది అంటే లైనింగ్ లాక్కపోవటం, ఇవన్నీ ఏజ్లో ఎక్కువగా చూస్తామండి మనం. ఓకే అండి. ఇప్పుడు సరోగసీలో పుట్టే పిల్లలకి అంటే వాళ్ళకు డౌట్స్ ఉండొచ్చు, సేమ్ మా క్వాలిటీ మా లక్షణాలే ఉంటాయా లేకపోతే మా బిడ్డలాగే ఉంటారా అనేది. సో వాళ్ళకి ఏం చెప్తారు? సో సారిగసీలో కూడా అండి జెనెటిక్ మెటీరియల్ ఇస్ ద ఇంటెండింగ్ కపుల్స్, అంటే వాళ్ళదే జెనెటిక్ మెటీరియల్. సో టోటల్ ఇది కానీ అంటే ఫీచర్స్ కానీ క్వాలిటీస్ కానీ ఈజ్ ఇన్ ద జీన్స్ కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్స్ ఓన్లీ.
జస్ట్ ఆ భూమి అనేది బికాజ్ ఇట్స్ అ ప్లేస్ అనమాట. యూజువలీ ఐ గివ్ దెమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇంట్లో ఉండరు, 1 year చదువుకోవటానికి వెళ్తారు అనుకోవాలి మీరు. మీదే పిల్లలు ఈ 1 year ఒక 9 months వరకు స్పేస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇట్ విల్ బీ విత్ అనదర్ లేడీ. బట్ 9 months తర్వాత అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యువర్ హ్యాండ్. మన దగ్గర అంటే సారిగసీలో కూడా యాజ్ దే గ్రో అండి, కిడ్స్ ఆల్సో జెనెటిక్ వాళ్ళదే కదా, సో దే షుడ్ డెఫినెట్లీ ఇట్స్ దేర్ ఓన్ చైల్డ్ అనమాట. ఓకే అండి, మరి ఇప్పుడు సరోగసీ ట్రీట్మెంట్కి ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి మనీ వైజ్ ఏమైనా తేడా ఉంటుందా? అమౌంట్ వైజ్ సేమ్ కాస్టే ఉంటుందా ట్రీట్మెంట్ అనేది? అదే అండి, సారిగసీ అనేటప్పుడు చాలామంది కాస్ట్ గురించి ఫస్ట్ వరీ అవుతారు. అఫ్ కోర్స్ క్లినిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, క్లినిక్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు డూ సేమ్ ఐవీఎఫ్కి ఎంత కాస్ట్ అవుతుంది అంతే ఉంటుంది. బట్ లీగల్ అనేది అగైన్, ఎందుకంటే లాయర్స్ అంతా ఇది ఉంటారు కదా, దేర్ వాల్యుబుల్ సజెషన్స్ విల్ బీ దేర్, అగ్రిమెంట్స్ విల్ బీ దేర్. సో ఆ పేమెంట్ వాళ్ళ ఇంటెండింగ్ కపుల్ డెఫినెట్లీ చేయాల్సి ఉంటుందండి. అండ్ సారిగేట్ మదర్ ఈజ్ దేర్ డిసిషన్. వాళ్ళు తీసుకొని వస్తున్నారు కాబట్టి వాట్ ఎవర్ దే డిసైడ్. యూజువలీ వీ కాల్ ఇట్ యాజ్ ఆల్ట్రిస్టిక్ అని. కమర్షియల్ సారిగసీ ఈజ్ బ్యాండ్ అండి. ఆల్ట్రిస్టిక్ అంటే కపుల్స్ డిసైడ్ చేస్తారు వాళ్ళ, అంటే హెల్పింగ్ హ్యాండ్ అని వస్తుంది కదా సారిగేట్. సో దట్ ఈస్ ద థింగ్. బట్ క్లినిక్లో మట్టికండి ఓన్లీ ఐవీఎఫ్ ప్రాసెస్కేనే చార్జ్ చేయటం జరుగుతుంది. సో అండ్ లిటిల్ కోఆర్డినేషన్ కోసం. సో ఇట్ హెస్ బికమ్ క్లినిక్కి కొంచెం ఈజీ అయిందండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇదనమాట, ప్రాపర్ ఫార్మాట్ అండ్ పాలసీస్ ఇస్ ఇన్ ప్లేస్. సో నథింగ్ టు వరీ అన్నట్టు. ఓకే అండి, అయితే 9 months ట్రీట్మెంట్కి సరోగేట్ మదర్తో పాటు నార్మల్ కపుల్ కూడా రావాల్సి ఉంటుందా? దానికి కూడా ఏమన్నా లాస్ అలా ఏమైనా ఉన్నాయా? అఫ్ కోర్స్ అండి, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద సారిగేట్. ఇప్పుడు ఎవ్రీ మంత్ సారిగేట్ మదర్ అంటే ఇట్ ఈస్ నాట్, చాలామంది అనుకుంటారు సారిగసీలో ప్రెగ్నెన్సీ బేబీ పెట్టిన తర్వాత 100% బేబీ 9 monthsలో అవుతారని. టు బీ వెరీ ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ అండి, సారిగేట్ మదర్ కూడా ఎప్పుడన్నా లైక్ నార్మల్ లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఫస్ట్లో అబార్షన్ అవ్వచ్చు, మళ్ళీ సేమ్ వీళ్ళ జీన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ దానికి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. తర్వాత సారిగేట్ మదర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ కదా, తనకు కూడా బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. వీ కాంట్, అంటే ఇట్స్ నాట్ ఇన్ ఎనీ డాక్టర్స్ కంట్రోల్ ఆర్ పేషెంట్స్ కంట్రోల్ కూడా. కొన్ని ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నార్మల్ లేడీకి ఎటువంటి అయినా చేంజెస్ వస్తాయో సారిగేట్ లేడీకి కూడా సేమ్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో వెన్ కపుల్సే సారిగేట్ తీసుకున్నప్పుడు దే నో ఎవ్రీథింగ్ అండి. ఎందుకంటే వాళ్ళు సారిగసీ అందరికీ కాదు కదా, ఆల్రెడీ వాళ్ళు ఫెయిల్ అయ్యి ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ సో ప్రెషియస్ ఫర్ దెమ్. ఓ యాంటీనేటల్ కేర్కి కంపల్సరీ దే కమ్ అండి, దెన్ దే సీ దట్ ద బేబీ ఈస్ గ్రోయింగ్ వెల్ అన్నట్టు. ఓకే, సో 49కి వచ్చే పేషెంట్స్లో ఎంతమంది సరోగసీ కోసం వస్తున్న వాళ్ళని చూస్తున్నారండి మీరు? ఐడియలీ అండి, ఇన్ఫ్యాక్ట్ మేము సారిగసీ వీ వర్ నాట్ డూయింగ్ లాస్ట్ అంటే బేసికలీ లాలో వీ డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్లియర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ సెంటర్స్లో వీఆర్ లైసెన్స్ తీసుకున్నాము. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్యాన్సీ కోసం దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అండి. రియల్ రిక్వైర్డ్ కపుల్స్కి అవసరం ఉన్నప్పుడు డాక్టర్ కన్సల్టెంట్స్ విల్ సీ, నిజంగా అవసరం ఉన్నప్పుడు ఓన్లీ we adhere to all legal protocols అనమాట. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. వెన్ దెర్ ఈస్ ఛాన్స్ ఫర్ అదే లేడీకి మదర్ అవ్వటం అన్నప్పుడు వీ మోటివేట్ అండ్ ఎంకరేజ్ దెమ్. మన రీసెంట్గా 1 couple కేమ్. సో బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ రీజన్ ఐ టోల్డ్ నో, లేదు మీరు దిస్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు 1 year డివోట్ అన్నట్టు. సో ఇలా వి సీ పీపుల్. బట్ చాలామంది కూడా సారిగసీ ఇష్టం ఉండదు, బట్ ఇంకా తప్పదు, ఆ సిచ్యుయేషన్ పేషెంట్స్ కూడా వీసీ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. సరోగసీ గురించి వ్యూయర్స్ అందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే ట్యూన్.